ముఖ్యమంత్రి చంద్రబాబుపై తాను చేస్తున్న పోరాటంలో ఎక్కడా వెనక్కి తగ్గనని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని, అన్నింటికీ తెగించే సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అధికార టీడీపీ పెద్దల ఆదేశాల మేరకే పోలీసుల సహాయంతో తెలుగుదేశం గూండాలు తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులపై దాడి చేస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వానికి కాపు కాస్తున్నాడని ఆగ్రహించారు. బెయిల్ మీద విడుదలై వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు తన మీద, తన కుటుంబం మీద టీడీపీ గూండాలు చేసిన దాడిని మరోమారు అందరికీ గుర్తు చేశారు. తిరుమల మహాప్రసాదం లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ విష ప్రచారాన్ని అడ్డుకున్నందుకే తన మీద దాడి జరిగిందని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి వస్తూ ఉంటే తనపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారన్నారు. అయితే అదే సమయంలో ఆ గూండాలకు పోలీసులు రక్షణగా ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి. తన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలాలతో తెలుగుదేశం నాయకులు బూతులు తిడుతూ తనపై దాడి చేస్తూ ఉంటే అదే సమయంలో తాను కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాను అన్నారు. వాటిపై ఇంటికి వచ్చి పశ్చాత్తాపం చెంది తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను అన్నారు అంబటి. అయినా తెలుగుదేశం గూండాలు తన ఇంటిపైకి వచ్చి 7 గంటల పాటు దాడి చేశారు అని, విధ్వంసం సృష్టించారు అని, చంపడానికి చూశారు అని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి. తెలుగుదేశం రౌడీలు తన ఇల్లు, కార్యాలయం, కార్లపై దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ నిలబడిపోయారు అని, అదే సమయంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు పారిపోవాలి అని తనకు సలహా ఇచ్చారు అన్నారు. కానీ పారిపోయే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పాను అని అంబటి తెలిపారు. తనను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు స్టేషన్లో కొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు అని, బెయిల్ రాకుండా ఉండేందుకు రిమాండ్ రిపోర్ట్ను అబద్ధాలతో నింపారు అని ఆగ్రహించారు అంబటి. కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు అని, నేను చెయ్యని వ్యాఖ్యల్ని రిమాండ్ రిపోర్టులో పెట్టారు అని పోలీసు అధికారుల తీర్పును తప్పుపట్టారు అంబటి రాంబాబు. తన అల్లుళ్ళు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే అని, ఆ విషయాన్ని అధికార టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి అని, కులాన్ని ఉద్దేశించి తాను అనని మాటల్ని అన్నట్టుగా పేర్కొనడం బాధాకరమని అన్నారు. 18 రోజులు జైల్లో పెడితే రాంబాబు భయపడతాడా? రాంబాబు భయపడతాడా అంటున్నా. 89లో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడిని. రాగానే నేనేది అందరం ఎక్కలా, కష్టపడి పైకి వచ్చా. విద్యార్థి దశ నుంచి కూడా నన్ను భయపెడతారా? కేసులు పెట్టి భయపెడతారా? కేసులు పెడితే భయపడతానా? జైల్లో ఉంటే భయపడతానా? 18 రోజులకే బెయిల్ వచ్చింది. 18 మాసాలకు వచ్చిన ఈ అంబటి రాంబాబు చెక్కు చెదరడని కూడా మనం చేస్తున్నాం. రెడ్ బుక్లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తారు. ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. ఆ అలవాటే మీ అబ్బాయికి వచ్చింది. తగ్గను. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. సావనైనా చస్తాను గాని ఈ అంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా, చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర మంత్రి పెమ్మసాని డైరెక్షన్ లో తన ఇంటిపై దాడి జరిగిందని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాను అంటూ వ్యాఖ్యానించిన పెమ్మసాని చంద్రశేఖర్ తీరును మరోమారు ప్రజలకు వివరించారు. తనను 18 రోజులు జైల్లో ఉంచారు అని, 18 రోజులు కాదు 18 నెలలు జైల్లో ఉంచినా తాను భయపడే ప్రసక్తే లేదు అన్నారు అంబటి.